తంత్రంలో దీపాలలో కొన్ని పదార్థాలు వేసి వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధం పెరగడానికి, ధనవృద్ధి కలగడానికి, అలాగే శత్రువులు నిర్మూలింపబడడానికి, అనుకున్న ప్రతి పనులు పూర్తి అవ్వడానికి దీపంలో ఏ పదార్థాలు వేసి దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, డబ్బు, ఆస్తి తగాదాలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజ చేయబడును. ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా? పీడ కలలు వస్తున్నాయా? స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమైనా ఉన్నాయా? మీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. పూజారిగారిని సంప్రదించండి. 8897741766. అంటే దీపం వెలిగించిన తర్వాత దీపం లోపల వెయ్యాలి. మొట్టమొదటిగా మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే 2 మిరియాలని దీపంలో వెయ్యండి. అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీతో ప్రేమగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, అనురాగంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం పచ్చకర్పూరాన్ని దీపంలో వేసి వెలిగించండి. అలాగే మూడవది, ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులే కాకుండా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు ఆకర్షణ కలిగి వ్యాపారంలో వృద్ధి కలగడానికి, మీలో సహజమైన శక్తి పెరగడానికి దీపంలో ఒక ఇలాయచీని వెయ్యండి. అలాగే నాలుగవది, ఆటంకాలు, విపరీతమైన ఆటంకాలు, అసలు పనులు అవ్వడం లేదు, ఆగిపోతున్నాయి. రోజూ మీరు మనకి గడ్డి ఉంటుంది కదా, కుశగ్రాసు అంటారు, దానిని కాని లేదా ఒట్టివేరు ఉంటుంది కదా, ఒట్టివేరునైనా సరే ఒక చిన్న ముక్కనైనా సరే దీపంలో వేసి వెలిగించండి. అలా చెయ్యడం వల్ల, అంటే దీపం వెలిగిన తర్వాతే వెయ్యొచ్చు, నూనెలో వెయ్యాలి. ఇవి 4 కూడా వేసి వెలిగించవచ్చు. ఇలా చెయ్యడం వల్ల మీకు పిల్లలు మాట వింటారు, వ్యాపారం వృద్ధి చెందుతుంది, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. గ్రహాల్లో ఇబ్బందికర స్థానాలలో ఉండి మీరు ఏమీ చెయ్యలేకపోతున్నామనుకున్నప్పుడు కూడా ఇది చెయ్యడం వల్ల మీకు 100% ఫలితం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చెయ్యండి.